బ్యాక్ నల్గొండ జిల్లా ఆలగడపలో జరిగిన గ్రామ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వారి వివరాలను అధికారులు గ్రామ సభల్లో ప్రకటిస్తున్నారు. లిస్టులో పేరు రాని వారు నిరుత్సాహపడొద్దని అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్నికల హామీలు ఇచ్చిన పథకాలు మొత్తం పూర్తి స్థాయిలో అమలు జరిపే విధంగా అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రజాపాలనలో స్వీకరించినటువంటి దరఖాస్తులకు అనుగుణంగా ఎవరైతే ఏ పథకానికి అర్హులో వారిని అందరినీ కూడా ఫిల్టర్ చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఆ విధంగా అర్హులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసేసి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళని ఇక్కడ ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఉన్నటువంటి ఆలగడప అనే ప్రదేశం వద్ద రావడం జరిగింది. ఇక్కడ గ్రామ సభ అనేది జరుగుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ గ్రామ సభకు సంబంధించేసి రేషన్ కార్డులు అయితేంది, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అయితేంది, రైతు భరోసాకు సంబంధించి అయితేంది, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ పథకం సంబంధించిన పథకాలు అయితేంది, వీటన్నిటికి సంబంధించేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి భావించి ఇక్కడ గ్రామ సభను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. గ్రామ సభకు సంబంధించేసి లబ్ధిదారుల పేర్లను కూడా ఇక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు అంటే ఈ పథకాలకు సంబంధించేసి ఇందిరమ్మ ఇల్లు అయితేంది, అదేవిధంగా రేషన్ కార్డ్స్ అయితేంది, రైతు భరోసా అయితేంది, వీటన్నిటికి సంబంధించేసి లబ్ధిదారులు ఎవరు అనేది విషయాలు మాత్రం ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో నిరంతర ప్రక్రియగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎవరైతే అర్హులుగా ఉండి పేర్లు రాలేదో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా తప్పనిసరిగా రెండో విడతలో ఖచ్చితంగా పేర్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఈ యొక్క మొదటి విడతతో పాటు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఇది కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇదే విషయాలకు ప్రజలకు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా ఆలగడపకు సంబంధించేసి ఈ యొక్క మిర్యాలగూడ మండలము ఎండీఓగా ఉన్నటువంటి వ్యక్తి సార్ చెప్పండి, ప్రజెంట్గా ఈ యొక్క గ్రామ సభలో అంటే మండలానికి సంబంధించేసి ఎంతమంది అర్హులుగా గుర్తించడం జరిగింది? మిర్యాలగూడ మండలం లోపల రేషన్ కార్డులకు 1366 దరఖాస్తులు రావడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా 3196 దరఖాస్తులు అడిషన్ మార్పులకు డిలిషన్ల గురించి రావడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఈరోజు దరఖాస్తులు ఇస్తే వాటిని స్వీకరించడం జరుగుతుంది. ఎవరు కూడా మాకు రాదు అనేటటువంటిది ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమం అనేటటువంటిది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. ఇది ఇంకో విషయం సార్, యాక్చువల్గా ఈ రోజు అనౌన్స్ చేసిన పేర్లలో కాకుండా తమ పేర్లు లేవు, ఎందుకంటే మేము అర్హులము అని చెప్పి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో వాళ్ళకి తప్పనిసరిగా అంటే తర్వాత విడతలో వచ్చే అవకాశం ఉందంటారా? తర్వాత ఇప్పుడు మనకు ప్రభుత్వం నుంచి ఏదైతే లిస్ట్ వచ్చిందో దాంతోపాటు ఇప్పుడు తీసుకున్నటువంటి దరఖాస్తులను కూడా మేము డాటా ఎంట్రీ చేయించి పంపిస్తాము. అవి ఇవి అన్నీ కలిపి ఒకటేసారి ప్రభుత్వంకు నివేదిక అందజేస్తాము. దాంట్లో నుంచే వస్తాయి. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు సార్, చెప్పండి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ గ్రామ సభలో? ప్రజల నుండి మంచి స్పందన ఉంది. ఏదైతే ఈ స్కీమ్స్ ఉన్నాయో 4 స్కీముల గురించి వాళ్ళకు అవగాహన చేయడం జరిగింది. వాళ్ళకు ఏదైతే బెనిఫిషరీ ఉన్నారో బెనిఫిషరీ యొక్క పేర్లను గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, తర్వాత రైతు భరోసా కానీ, లేకపోతే కొత్త రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఈ అందరి బెనిఫిషరీస్ చదువుకుని తీర్మానం కూడా తీసుకున్నాము. ఇప్పుడు కాకుండా వచ్చే రోజుల్లో ఈ ఏదైతే కొత్త అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని అన్నీ కూడా ప్రాసెస్ చేసి వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాం. చూడొచ్చు, ఏ అర్హులుగా లబ్ధిదారులు ఎవరైనా సరే కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్గా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ రోజు ఈ యొక్క ఎంపికకు సంబంధించేసి కొంతమంది పేర్లను అనౌన్స్ చేయడం జరుగుతుంది. మిగతా వారికి కూడా తప్పనిసరిగా వస్తుంది. ఎవరైతే అర్హత కలిగి తమకు రాలేదని చెప్పి భావిస్తున్నారో వారు తప్పనిసరిగా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంటాము. వాళ్ళ యొక్క అప్లికేషన్స్ పరిగణలోకి తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఈ అంటే పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు అయితేంది, రేషన్ కార్డ్స్ అయితేంది, అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా తదితర పథకాలు మొత్తం కూడా అమలు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ప్రభుత్వాల నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. జిల్లా కలెక్టర్లు అదేవిధంగా జిల్లా అధికారులు మొత్తం కూడా దీనిపై పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. ఏ లబ్ధిదారుడైనా సరే, ముఖ్యంగా అర్హత గల ఏ లబ్ధిదారుడు కూడా తమ యొక్క హక్కును కోల్పోవద్దు, అందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా కూడా అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది. ప్రజెంట్గా చూసినట్లయితే మాత్రము ఈ విధంగా జరుగుతున్నటువంటి గ్రామ సభలో ఎవరైతే
లబ్ధి పొందారో వారందరూ కూడా వారి యొక్క పేరును అనౌన్స్ చేసిన తర్వాత దానికి వాళ్ళు అర్హులుగా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మిగతా వారు ఎవరైనా సరే అర్హులుగా ఉండి రాని వారు మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి, మీకు కూడా పథకాలు వర్తిస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఆలగడప నుండి కెన్ రవితపుల్లారావు, బిగ్ టీవీ.